పుష్ప 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 ఇప్పుడు ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా ఇదే పేరు వినిపిస్తోంది. ఒక సినిమాకి ఇంత క్రేజ్ రావడం, దట్టు ఒక తెలుగు సినిమాకి బాహుబలి లాంటి సినిమా, ఆర్ఆర్ లాంటి సినిమా రేంజ్లో పుష్ప 2కి ఇంత క్రేజ్ రావడం అనేది చాలామంది ఊహించలేదు. ఊహించకపోయినప్పటికీ కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తర్వాత బిజినెస్ కావచ్చు, అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ కావచ్చు, ఫస్ట్ రికార్డు కలెక్షన్ సాధిస్తున్న దాని మీద ఉన్నటువంటి అంచనాలు కావచ్చు, ఎలా చూసుకున్నా అన్ని అంచనాలు రీచ్ అయ్యేలాగానే ఈ సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ కనిపిస్తుంది. టికెట్ రేట్లు పెరిగాయి, కానీ అడ్వాన్స్ బుకింగ్లు చాలా వైల్డ్ ఫైర్ అన్నట్టుగా దూసుకుపోతూ ఉన్నాయి. ఇది చాలు పుష్పకు ఉన్నటువంటి క్రేజ్ తెలియడానికి. మరి ఇంత క్రేజ్ ఉన్నటువంటి పుష్ప నిజంగా ఎలా ఉంది, ఈ సినిమా కథ ఎలా ఉంది, కథనం ఎలా ఉంది, ఈ పుష్పరాజ్ పాయింట్ ఆఫ్ వ్యూలోన కథ నడుస్తుందా లేదా ఇంకెవరి పాయింట్ ఆఫ్ వ్యూలోన కథ నడుస్తుందా అనేది ఈ రివ్యూలో చూద్దాం. పుష్ప 1లో మనం చూసాం, ఆయన పుష్ప భన్వర్ సింగ్ షెకావత్తో గొడవ పెట్టుకొని వచ్చి పెళ్లిపేటల మీద కూర్చుంటాడు. ఆ తర్వాత అతని లైఫ్ కొత్తగా స్టార్ట్ అవుతుంది. ఇటు భన్వర్ సింగ్ షెకావత్ ఎలాగైనా పుష్పను పట్టుకోవాలని చెప్పేసి ఆయన ఎత్తుల మీద ఎత్తులు వేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నాలు ఎప్పటిలాగానే పుష్ప పోలీసుల నుంచి తప్పించుకుంటూ, భన్వర్ సింగ్ షెకావత్ నుంచి తప్పించుకుంటూ ముందుకెళ్తూ ఉంటాడు. సో భన్వర్ సింగ్ షెకావత్ నుంచి తప్పించుకోవడం కోసం కొంతకాలం అడవిలో అజ్ఞాతవాసంలో ఉంటాడు. ఆ అజ్ఞాతవాసంలో ఉన్న టైంలో కూడా తన బిజినెస్ కానీ దందా కానీ ఏమాత్రం ఆగదు. ఆ క్రమంలో భన్వర్ సింగ్ షెకావత్తో ఉన్నటువంటి విషయం సెటిల్మెంట్ అయిన తర్వాత ఇతను మళ్ళీ బయటకు వచ్చి తనదైనటువంటి బిజినెస్ని నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్తూ ఒక రేంజ్లో రూలింగ్ చేస్తున్న క్రమంలో ఒకానొక పాయింట్ దగ్గర ఒక పొలిటీషియన్తో ఇతని భార్య చిన్న అవమానానికి గురవుతారు. అది చిన్నదేం కాదు. వాస్తవానికి ఇతని వ్యక్తిత్వాన్ని అలాగే అతని భార్యకి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఆ పొలిటీషియన్ కామెంట్ చేయడం వల్ల పుష్పరాజ్ ఈగో హర్ట్ అవుతుంది. ఈగో హర్ట్ అయినటువంటి పుష్పరాజ్ ఏం చేశాడు, అసలు ఆ పొలిటీషియన్ ఎవరు, తన భార్యకి తనకి జరిగినటువంటి పరాభవానికి ప్రతీకారంగా పుష్పరాజ్ ఏం చేశాడో అనేది సినిమా కథ. సింపుల్గా చెప్తే ఒక స్మగ్లర్, గంధపు చెక్కల స్మగ్లర్ లేదా ఎర్రచందనం స్మగ్లర్ తను ఒక పెద్ద బిజినెస్ టైకూన్గా ఎదిగి ఒక మాఫియా లాంటిది క్రియేట్ చేసుకొని దాంట్లో తనకు తిరుగు లేకుండా రూల్ చేస్తున్నటువంటి ఒకానొక కింగు లాంటి పుష్పరాజు ఒక పొలిటీషియన్ చేతిలో అవమానానికి గురైనప్పుడు దాన్ని ఖచ్చితంగా ఒక ప్రతీకారం తీర్చుకోవాలని తన దగ్గర ఉన్నటువంటి సంపద కావచ్చు, తన దగ్గర ఉన్నటువంటి కెపాసిటీ కావచ్చు, తనకున్నటువంటి అన్ని సోర్స్ను ఉపయోగించుకొని అతను ఆ పొలిటీషియన్ మీద పగ ఎలా తీర్చుకున్నాడు అనేది ఈ సినిమా కథకు సంబంధించినటువంటి విషయం. సో ఇంతకుమించి చెప్తే మనకి మ్యాక్సిమం స్పాయిలర్ అవుతుంది. సో ఇది మొత్తంగా మెయిన్ పాయింట్ అయితే ఒక ఈగో కోణంలో అల్లుకున్నటువంటి ఈ కథని సుకుమార్ తెరకెక్కించిన విధానం చూస్తే సింపుల్గా వావ్ అంటాం మనం. ఎందుకంటే ప్రతి షాటు ప్రతి సీను ఇలా ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అని కరెక్ట్గా తూచి రాసుకొని ఆ మేరకు చిత్రీకరణ చేసినట్టుగా ఉంటుంది. అంతే పర్ఫెక్ట్గా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కావచ్చు, సీన్స్ ఎలివేషన్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఏది చూసినా సరే ఇప్పటివరకు పుష్ప 2 మీద ఉన్నటువంటి ఎలాంటి అంచనాలు అయితే ఉన్నాయో ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆడియన్స్కి ఒక గూస్ బంప్స్ తీసుకురావడంలోనూ ఒక హైప్ ఇవ్వడంలోనూ పర్ఫెక్ట్గా 100% సక్సెస్ అయ్యాడు సుకుమార్. ముఖ్యంగా ప్రతి సీన్ ఒక ఎలివేషన్ సీన్ లాగా ఉంటుంది. మనకి రీసెంట్గా వచ్చినటువంటి కేజీఎఫ్లో ఎలాగైతే ఒక ప్రతిదీ ఎలివేషన్స్ అట్లా ఎలివేషన్ సీన్ లాగా ఉంటుందో ఇందులో కూడా అంతే. రీసెంట్గా రాజమౌళి చెప్పినట్టుగా ఓపెనింగ్ సీన్ అనేది నిజంగా ఎవరు ఊహించలేరు, ఆ రేంజ్లో కనిపిస్తున్నట్టుగా సుకుమార్ రూపొందించాడు. సో ఓపెనింగ్ సీన్ దగ్గర నుంచి ఎండింగ్ సీన్ వరకు కూడా అదే హైని సస్టైన్ చేయడం అనేది డైరెక్టర్కి చిన్న విషయం కాదు, చాలా పెద్ద టాస్క్ అది. ఆ టాస్క్లో 100% సక్సెస్ అయ్యాడు సుకుమార్. ఇక అల్లు అర్జున్ లాంటి ఒక డెడికేటెడ్ పర్ఫార్మర్ని దగ్గర పెట్టుకొని ఒక మాస్ ఇమేజ్ ఉన్నటువంటి ఆల్రెడీ సూపర్ హిట్ అయినటువంటి సినిమాకి సీక్వెల్గా వస్తున్నటువంటి సినిమాకి ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటికి 100% కంటే 100% జాగ్రత్తలు అంటే వీళ్ళు 200% జాగ్రత్తలు తీసుకొని రూపొందించారా అన్నట్టుగా కనిపిస్తుంది. శ్రీవల్లికి సంబంధించి మామూలుగా సుకుమార్కి సంబంధించి హీరోయిన్ల క్యారెక్టర్కి మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఈ సినిమా శ్రీవల్లి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకు. శ్రీవల్లి తన భార్య మాట వింటే ఎలా ఉంటుందో చూపిస్తానే ఒక ట్రైలర్లో మనకి డైలాగ్ కనిపిస్తుంది కదా, ఆ డైలాగ్ తగ్గట్టుగానే ఇతను భార్య మాట వినడమే కాదు, భార్య కోసం చేసిన ఒక పెద్ద యుద్ధం ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. ఆ యుద్ధంలో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక గూస్ బంప్స్ వచ్చేటువంటి సన్నివేశాలు, ఎలివేషన్ షాట్స్, సీన్స్, సీక్వెన్స్లు చాలా అదిరిపోతూ ఉంటాయి. దీనికి తగ్గట్టుగా దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పార్ట్ ఒక సెగ్మెంట్ దగ్గర ఆగితే ఆ తర్వాత శామ్ సి రీసెంట్గా కా సినిమాకి బ్యాక్గ్రౌండ్ అందించినటువంటి శామ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమాకి మరొక హైలైట్ అని చెప్పాలి. అఫ్కోర్స్ మళ్ళీ క్లైమాక్స్కి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చాడని వాళ్ళు చెప్పారు. పెద్ద తేడా ఏం లేకుండా ఆ హై ఎక్కడా మిస్ అవ్వకుండా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఒక ఆర్ట్ వర్క్ కానీ సెట్ ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఫస్ట్ పార్ట్ కంటే అది బెస్ట్గా కనిపిస్తూ ఉంటాయి. ఏదైతే ఫస్ట్ పార్ట్లో మనకి ఈ ఎర్రచందనం దొంగలు దానికి సంబంధించినటువంటి ఈ సెటప్ ఇవన్నీ ఉంటాయో అవన్నీ ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ అయింది కాబట్టి ఆ స్థాయికి తీసుకెళ్లేలాగా అద్భుతమైనటువంటి ఆర్ట్ వర్క్ కనిపిస్తుంది మనకి. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని ఎంత నమ్మారు అనే దానికి ఈ సినిమా కనపడే ప్రతి సీన్లో ఉన్నటువంటి ఖర్చు మనకు తెలుస్తూ ఉంటుంది. ఒక రకంగా ఆ కథని ఎంత బలంగా నమ్మితే తప్ప ఇంత భారీగా ఖర్చు చేయడానికి ఎవరు ముందుకు రారు. వాళ్ళ నమ్మకం ఏమాత్రం వమ్ము కాదని సినిమా రిజల్ట్ ఖచ్చితంగా ప్రూవ్ చేస్తని ఖచ్చితంగా చెప్పొచ్చు. సింపుల్గా
ఈ పుష్ప 2 నిజంగా పుష్ప 3కి సంబంధించి చాలామంది డిస్కస్ చేసుకుంటారు. 95% పుష్ప 3కి స్పేస్ లేదనేలాగానే సినిమా ఎండింగ్ ఉంటుంది. అది కూడా మీకు చూస్తే తెలుస్తుంది. సో ఈగో చుట్టూ అల్లుకున్నటువంటి ఈ కథ, పొలిటీషియన్ ఈగో చుట్టూ అల్లుకున్నటువంటి ఈ కథ, ఒక పొలిటీషియన్ ఒక స్మగ్లర్ వీళ్ళిద్దరి మధ్య ఒక ఈగో క్లాష్ అయినప్పుడు అతను ఎలాంటి స్టెప్స్ తీసుకొని దాన్ని ఎలాగ ఓవర్కమ్ అవుతాడో, అటువైపు అనేది ఒక బలమైనటువంటి పొలిటీషియన్, అధికారంలో ఉన్నటువంటి ఒక పొలిటీషియన్, అతను ఎలా ఎదుర్కొన్నాడనే ఈ కోణం ఖచ్చితంగా ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తుంది. అందుకట్టుగా మాస్ ఆడియన్స్కి లేదా క్లాస్ ఆడియన్స్ కూడా ఒక యుఫోరియా, ఒక మాస్ యుఫోరియా సినిమా చూస్తున్న చెప్పి ఒక రేంజ్ హైప్లో ఉంచేదానికి ప్రయత్నం చేశాడు సుకుమార్. ఆ ప్రయత్నంలో 100% సక్సెస్ అయ్యాడని చెప్పాలి. సో సినిమా రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఊహించినట్టుగా ఉంటుంది. వీళ్ళు అనుకున్న బడ్జెట్, వీళ్ళు అనుకున్నటువంటి ప్రీ రిలీజ్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్తో దాటి కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది, ఎన్ని సంచలనాలు నమోదు చేస్తోంది, ఎన్ని కలెక్షన్స్ పరంగా ఏ ఏరియాలో ఎంత పెద్ద రికార్డులు కొల్లగొట్టబోతోంది అనేది ఫర్దర్గా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే పుష్ప 2 వాళ్ళు అన్నట్టుగా వైల్డ్ ఫైర్.